సార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు ఎట్లా ఉన్నది మనం మునుపటితో పోల్చుకున్నప్పుడు 10 ఏళ్లతో పోల్చుకున్నప్పుడు? అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా దిగజారింది అసెంబ్లీ. అంటే చూడబుద్దే తెలియదు. నాలాంటి వానికి కూడా మీ దగ్గర నేను ఏమన్నా మాట్లాడాలన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారో చూడాలని అనిపిస్తుంది. కానీ చూస్తలేను. నేను ఎందుకు చూస్తలేనంటే రక్తం మరుగుతుంది, సలసల మరుగుతుంది. అదివరకే బీపీ పేషెంట్ నేను. ఇక టీవీ చూడడం మానేసి తెల్లారి పేపర్ చదువుతున్నా. పేపర్లు ఏంటంటే ఆ భాషను చూడం కదా, ఎందుకంటే పేపర్లు అంత దిగజారులే, ఇంకా అంత ఆ దుర్భాషను అంతా యాజ్ ఇట్ ఈజ్గా రాస్తలేవు, కంటెంట్ రాస్తున్నాయి. ఏందో ఒక సీఎంగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తాడు. అందరూ కూడా భారతదేశంలో ఏ సీఎం అయినా ఒకటే ప్రమాణ స్వీకారం. రాగద్వేషాలకు అతీతంగా ప్రమాణం చేసినోడు అసెంబ్లీలో నా భార్యని తిట్టిండు, నా బిడ్డని తిట్టిండు, నేను ఉప్పు కారం తినట్లేదా, నాకు చీమునెత్తురు రాదా? అంటే చీమునెత్తురు వచ్చింది, బిడ్డని తిట్టిండు అంటే అది రాగమా ద్వేషమా? కాదా? అది రాగద్వేషానికి అతీతమా? అది నేను బట్టలు కూడా తీసుకొడతా, ఇది రాగద్వేషాల పరిధిలోకి వస్తుందా రాదా? ఇట్లా మాట్లాడినోని ప్రజాస్వామ్యంలో గవర్నర్ ఎందుకు చూస్తున్నాడు? రాష్ట్రపతికి రిపోర్ట్ చేయాలి కదా. మా రాష్ట్రంలో చీఫ్ మినిస్టరు రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. తన ద్వేషాన్ని అంతా అసెంబ్లీ వేదికగా వెళ్ళగక్కుతున్నాడు. తన భార్యాబిడ్డల మీద రాగానికి ఏదో దోషం వచ్చిందని చెప్పి బట్టలు కూడా తీసి కొడతానంటున్నాడు. మళ్ళీ ఏమంటాడు? నాలుక గరుచుకొని నేను చట్టపరంగానే చర్య తీసుకుంటా, చట్టం పరిధిలోనే తీసుకుంటా అని 2-3 సార్లు నొక్కి పలుకుతాడు. ఇది చట్టం పరిధిలో బట్టలు కూడా తీసి కొట్టేది ఉన్నదా? దీనికి ఏం సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి? ఏం చూడాలి? ఇట్లున్నప్పుడు చూడబుద్ధి అవుతుందా? పొద్దున్న లేస్తే ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంది? ఒక క్యాబినెట్ ర్యాంక్, తనతో సమానమైన హోదా కలిగిన వ్యక్తి. ఈయన సభానాయకుడు. సభానాయకుడు మాట్లాడే భాష అదేనా? స్పీకర్ను నువ్వు అంటేనేమో దోషం అవుతుంది, వాస్తవమే. స్పీకర్ను నువ్వు అనకూడదు. జగదీష్ రెడ్డి అన్నాడు కావచ్చు, ఆయన మీద చర్య తీసుకున్నారు. మరి ప్రతిపక్ష నాయకుడిని నువ్వు అనొచ్చా? ప్రతిపక్ష నాయకుడిని చావు కోరుకోవచ్చా? రవీంద్ర భారతిలో మీడియా సాక్షిగా స్ట్రెచర్ ఉన్నదని చెప్పి స్ట్రెచర్ మీదకి వచ్చి మార్చరికి పోతాడు అని చెప్పాడు. అంటే ప్రతిపక్ష నాయకుడు చావు కోరుకోవచ్చా ఒక ముఖ్యమంత్రి? చావు కోరుకునేటోడైతే యశోదాబాయ్ ఎందుకు పరామర్శ చేశాడు? ఆయన ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిందంత ఏంది అసలు? ప్రతిపక్ష నాయకుడి పట్ల గౌరవ మర్యాదలు ఏమన్నా ఒక్కనాడన్న అసెంబ్లీ వేదికగా ప్రకటించిండా? పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకి వేసుకుంటా, ఇదా? ఇంత తుచ్చమైన భాష మాట్లాడేటోడు మన సీఎం అని అంటే సిగ్గుపోతున్నది. నేను చెప్తున్నా కదా బుచ్చన, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిని భారతదేశం ఎన్నడూ చూడలేదు, ఏ రాష్ట్రంలో కూడా. ఈయనే చివరి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను నేను. ఇంత దౌర్భాగ్యకరమైన భాష మాట్లాడేటోడు వచ్చే ముఖ్యమంత్రులకు ప్రెసిడెంట్ కాకూడదు. ఏం చూస్తాం ఆయన మాట్లాడేది ఏం వింటాం? కానీ మరి ఆయన అనవచ్చునా? ఎవరిని? ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకొనబడిన ఎవరిని అనకూడదు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డిని పండబెట్టి పేగులు తీస్తా, మెడకేసుకుంటా అన్నారా? రెండవది, మీడియాలో ఎవరో ఒకరు హద్దులు మీరి మాట్లాడిన వ్యక్తి మాటల్ని టెలికాస్ట్ చేసిండని చెప్పి ఆయన ఆరోపణ. ఏది? ఒక ఛానల్ సంబంధించిన రేవతి అనే ఆ ఛానల్ సీఈఓను, తన్వి అని ఆ ఛానల్ రిపోర్టర్ను, వాళ్ళిద్దరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళు. నేను వాళ్ళ టీవీ ఛానల్ కూడా పోయినాను. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం వరకు ఓకే. పద్ధతి అదేనా? అంటే 4 గంటలు రాత్రి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులను చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? నీకు బెట్టింగ్లలో పాల్గొన్న వాళ్ళనేమో నోటీసులు ఇచ్చి 10 గంటలకు రమ్మని గౌరవంగా పిలుస్తారు పోలీస్ స్టేషన్కి. మహిళా జర్నలిస్టులని చూడకుండా వాళ్ళు చేసే జర్నలిజం. సరే, వాళ్ళ హద్దులు మీరిండొచ్చు. ఐపీసీ సెక్షన్ల కింద లేదా ప్రెస్ సెక్షన్ల కింద వాళ్ళ మీద శిక్షార్హమైన నేరం మోపే అవకాశం ఉండొచ్చు. కానీ అరెస్ట్ చేసిన పద్ధతి ఏంది? తెల్లారంగా 4ంటికి పోయి భార్యాపిల్లల్ని భయభ్రాంతులను చేసే విధంగా, చుట్టుపక్కల వాళ్ళని భయభ్రాంతులను చేసే విధంగా. వాళ్ళు ఏమంటే డెకాయిడ్సా? వాళ్ళు 10 గంటల దాకా ఉండరా ఇంట్లో? నీకు కావాలనుకుంటే ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి 10 గంటల దాకా వాళ్ళు ఎక్కడ పోకుండా హౌస్ అరెస్ట్ చేసి
10 గంటల తర్వాత వాళ్ళని తీసుకొని రానుంటివి, లేకపోతే నోటీస్ ఇచ్చి మీరు రండి పోలీస్ స్టేషన్ కానీ పిలవనుంటివి. వాళ్ళు ఛానల్లో పనిచేసేవాళ్ళు కదా, వాళ్ళు ఎక్కడ పోతారు? అంత పొద్దున 4 గంటలకు ఎందుకు పోవాలి? అంటే ఒక ఐఎస్ఐఎస్ తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా 4 గంటలకు పోయి వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు ఎవరిచ్చారు? నేను వాళ్ళని సమర్థించడం లేదు. వాళ్ళు తప్పు చేస్తే కనుక కోర్టు విచారిస్తే, శిక్షార్హులు అయితే వాళ్ళకి శిక్ష ఇస్తుంది. కానీ అరెస్ట్ చేసిన పద్ధతి, ఒక జర్నలిస్ట్ అట్లా అరెస్ట్ చేయొచ్చా? రేపు మీరు కూడా జర్నలిస్టే, నేనేదో అంటా, నన్ను మిమ్మల్ని అట్లా 4 గంటల రాత్రి వచ్చి అరెస్ట్ చేయొచ్చా? ఎందుకు? డిజిటల్ మీడియా అంత ఒక్కడైతే లేదు, పౌరుషం చచ్చిపోయిందా డిజిటల్ మీడియా వాళ్ళకు? మొన్న విజయారెడ్డికి సరితకైంది, కొండారెడ్డి దగ్గర పోయి, కొండారెడ్డిపల్లె పోయి ఈయన ఊర్లో ఎంక్వైరీ చేశారని చెప్పి వాళ్ళని కూడా ఇట్లే భయభ్రాంతులను చేశారు కేసు పెట్టి. ఇవాళ వీళ్ళ మీదకి వచ్చింది. అంటే మహిళా జర్నలిస్టుల మీద ఇంత నీచంగా వ్యవహరించే ముఖ్యమంత్రి ఎవరన్నారా? మరి ఎందుకు డిజిటల్ మీడియా ఒక్కటైతే లేదు? మీ హక్కుల రక్షణ కోసం మీరు ఒక్కటి కారా? అంటే మీడియాలో ఉన్న వాటిని మనం లక్ష్మణ రేఖ దాటకూడదు అనేది అరెస్ట్ చేసిన పద్ధతి నేను క్వశ్చన్ చేస్తున్నా. లక్ష్మణ్ రేఖ దాటితే కేసు పెట్టమను. ఎవరు వద్దన్నారు? వాళ్ళు అంటున్నమాట అది. ఎవరు వద్దన్నారు? కేసు పెట్టొద్దని నేను అన్నానా? శిక్షార్హమైన నేరం అయితే పోలీసులను ఊరుకోమని ఎవరు చెప్పరు. కానీ పట్టుకున్న పద్ధతి ఏంది? 4 గంటల రాత్రి పోయి నీకు వాళ్ళ కుటుంబ సభ్యులను నిద్ర లేపి డిస్టర్బ్ చేసే హక్కు పోలీసులకు ఉన్నదని అడుగుతున్నా. దాని మీద కావాలి ఇప్పుడు సోషల్ మీడియా. మీరు మీరు మాకు నోటీస్ ఇవ్వండి, మేమేమన్నా తప్పు చేస్తే. నోటీస్ ఇస్తే మేము వచ్చి సమాధానం ఇస్తాం. ఒకవేళ మేము అపరాధులం అయితే సమన్లు పంపించండి, లేదా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్ రమ్మని. భయభ్రాంతులను చేసేది ఎక్కడిది? వాళ్ళ ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల, బందిపోడు దొంగల? సభ్య సమాజంలో జర్నలిస్ట్కి ఇదే నాకు గౌరవం ఇచ్చేది. తర్వాత బట్టలు కూడా తీసి కొడతా అని ఒక ముఖ్యమంత్రి అనొచ్చా జర్నలిస్టులను? జర్నలిస్ట్ అంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టి అక్రెడిటేషన్ ఇస్తేనే జర్నలిస్టా? ఏ డిక్షనరీ ఉన్నది అట్లా? ఏ రూల్స్లో ఉంది? ఏ గైడ్లైన్స్లో ఉంది? ఎందుకు జర్నలిస్టులు ముందుకు వస్తలేరు? ఎందుకు మాట్లాడట్లేదు? చాలా మీరు ఎమోషనల్గా కాదు, యూనియన్లన్నీ ఏమైనాయి? నేను అనేది ఏంటంటే నా లైఫ్ అంతా జర్నలిస్టులతోనే, నా స్నేహం కానీ నా లైఫ్ కానీ. మరి జర్నలిస్టుల నోర్లు ఎందుకు మూతపడ్డాయి? ఎందుకు మూగబడ్డాయి? రేవంత్ రెడ్డిని తిట్టడాన్ని ఎవరు సమర్థించరు. కానీ అరెస్ట్ చేసిన పద్ధతి ఏంది? దాని మీద మీ డిజిటల్ మీడియా అంతా ఒక్కటి కావాలంటున్నా. అసెంబ్లీలోనే ఈ భాష మాట్లాడడం అనేది నేను హేట్ చేస్తున్నా. కానీ ఇక్కడ మీరు అంటే అసెంబ్లీలో ఎందుకు చూడబుద్ధి కావట్లేదు మీరు చెప్పిండ్రు. అబద్ధాలు కదా బుచ్చన్న, నోరు తెరిస్తే అబద్ధాలు కదా. ఎవరైనా అసెంబ్లీలో ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పొచ్చా? ఒక్కటే చెప్తాను నేను నీకు. ఈ ఎకరంలో 1:3% పర్మిషన్ ఇచ్చే పద్ధతి ఉండే, 4% 1:5% ఇచ్చి మల్టీ అంటే హైరైజ్ బిల్డింగ్స్ 40 అంతస్తులు 50 అంతస్తులు పర్మిషన్లు ఇచ్చి లక్షలాది స్క్వేర్ ఫీట్ తిన్నాడు పోయిన మున్సిపల్ శాఖ మంత్రి అన్నాడు. నేనేమంటున్నా, నీ దగ్గర పవర్ ఉంది, పోలీసులు ఉన్నారు, విచారణ చేసి కేసు పెట్టు, రికవరీ చేయి. అబద్ధాలు చెప్పొచ్చా? నీ దగ్గర ఏం ఆధారం ఉంది? కేటీఆర్ గారు 1,00,000 స్క్వేర్ ఫీట్ రాయించుకున్నాడని చెప్పి, ఎకరానికి 1,00,000 స్క్వేర్ ఫీట్ రాయించుకున్నాడని చెప్పడానికి నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? ఆధారం లేని మాటల్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చా? ఆధారం లేదని మీరు ఎట్లా అంటున్నారు? ఆధారం ఉంటే కేసు పెట్టలేగా. ఒక ముఖ్యమంత్రికి ఆధారం దొరికినాక కేసు పెడతాడు కదా. కేసు పెట్టకుండా అసెంబ్లీలో చెప్పొచ్చా అట్లా? ఇప్పుడు అది ప్రూవ్ చేయాలి. ఇంకోటి, కనీసం అవగాహన ఉండాలి కదా. హైరైజ్ బిల్డింగ్స్ అనేటివి అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. బెంగళూరులో ఉన్నాయి, కాంగ్రెస్ అధికారంలో ఉంది అక్కడ. ఢిల్లీలో చాలా సంవత్సరాలు కాంగ్రెస్ 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేసింది, అప్పుడే కట్టారు హైరైజ్ బిల్డింగ్స్. ముంబైలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే హైరైజ్ బిల్డింగ్ చాలా వచ్చినాయి. మద్రాసులో వచ్చినాయి, కలకత్తాలో వచ్చినాయి, పూణేలో వచ్చినాయి. మరి హైరైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా 1:3 కడుతున్నారా? అదేదో కేటీఆర్ కేసీఆర్ ఇచ్చిందని చెప్పి వాళ్ళని బదనాం చేయడం ఎందుకు? నీ ఏ స్టేట్లో లేదు నీకు? కేసీఆర్ అధికారంలోకి రాకముందే 1:3 ఇచ్చారు ఇక్కడ. అది సభను పక్కదోవ పట్టియడం కాదా? సమాచారం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిందంతా ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు, గాంధీ భవన్లో మాట్లాడినట్టు ఎట్లా మాట్లాడతాడు అసెంబ్లీలో? మరి విపక్షం మరి దీన్ని కౌంటర్ చేయొచ్చు కదా.
ఆధారాలతోని. అంటే ఇక్కడ విపక్షం ఏం చేస్తుందంటే మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పగలుగుతుంది, కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి ఉండాలి కదా ఆ చిత్తశుద్ధి. ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఎందుకు మాట్లాడాలి, ఎందుకు నోరు జారాలి? ఎందుకంటే అది పద్ధతి కాదు కదా. పద్ధతి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అసెంబ్లీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ పాటించాల్సింది సభానాయకుడు. సభానాయకుడే పాటించకపోతే ఎవరెందుకు పాటిస్తారు?